చర్చలకు అవకాశం కల్పిస్తున్న ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, అలాగే స్పీకర్, డిప్యూటీ స్పీకర్ల గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే సమయం ఇచ్చి ఓపికగా విని ప్రతి ఒక్కరిని మాట్లాడమని ప్రోత్సహించి వాళ్ళ ద్వారా సమాచారాన్ని రాబట్టి రాష్ట్రం అంతా ఒక రకంగా ఉండదు. రకరకాల నియోజకవర్గాల్లో రకరకాల ఆలోచనలు ఉంటాయి. వాటిలన్నింటినీ తీసుకుని సమగ్రంగా ఈరోజు అసెంబ్లీ సమావేశాలకు అసలైన అర్థం తెచ్చేలాగా చర్చల ద్వారానే సుపరిపాలన ఇవ్వగలం, చర్చల ద్వారానే మంచిగా ప్రజలకు మంచి చేయగలం, చర్చల ద్వారానే కింద మనకు గ్రాస్ రూట్ లెవెల్లో ఉన్న సమస్యలు తెలుసుకోగలం అనేటువంటి ఆలోచన విధానాన్ని ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం అసెంబ్లీలో ప్రతిబంధిస్తా ఉంది. దీనికి ప్రతి ఒక్కరు కూడా ప్రశంసించి తీరాల్సిందే. ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. ఇంకా 10 రోజుల సమయం ఉంది. వైఎస్ఆర్సీపీ నాయకులు వాళ్ళ ఆలోచనలు మార్చుకొని ఇకనైనా సరే మాకు ఎవరెవరైతే అసెంబ్లీలో మాట్లాడుతున్నామో మేమంతా మా అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించినటువంటి సమస్యల గురించి చెప్తా ఉన్నాం. అక్కడికక్కడ ఆఫీసర్లు నోట్ చేసుకున్నారు, అక్కడక్కడ మినిస్టర్లు నోట్ చేసుకుంటున్నారు, సమస్యలు అక్కడక్కడ పరిష్కరించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. వైఎస్ఆర్సీపీకి ఓటేసిన పాపానికి ఆ 11 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ప్రజలు ఈరోజు ఉసూరుమని కూర్చొని ఉన్నారు. అరే ఏమిటి కమ్మేది, అనవసరంగా వీళ్ళకి ఓట్లు వేసామా అనుకుంటా ఉన్నారు. వీళ్ళకి ఓట్లు వేయడం ద్వారా కనీసం ఈ సమస్యలు కూడా తీరకుండా పోయినాయి కదా అనుకుంటున్నారు. మా సమస్యలు కనీసం చెప్పేవాడు లేడు అసెంబ్లీలో అని చెప్పుకుంటా ఉన్నారు. ఇవన్నిటి కూడా మానేసి వెంటనే వాళ్ళు కూడా నేను ఆహ్వానిస్తా ఉన్నాను ప్రత్యేకంగా, దయచేసి రండి, సమస్యల మీద చర్చిద్దాం. కూటమి ప్రభుత్వం మీద ఏదైనా తప్పు నుండి నిలదీస్తాం, ఇబ్బంది ఏమీ లేదు. అది ఆరోగ్యవంతమైనటువంటి చర్చకి దారి తీసే విధంగా పార్టీలన్నీ కలిసి ఈరోజు ప్రజలకు రాష్ట్రాన్ని బాగు చేసుకునే విధంగా ప్రయత్నం చేద్దామని వాళ్ళకు పిలుపు కూడా ఇస్తామని సందర్భంగా. థ్యాంక్స్ అన్న.